నానెవడెవరు లేరు. ఏమైనా ఎవరికైనా షేర్ చేద్దామన్నా ఎవరు లేరు. అంత కొత్తగా, వింతగా, విచిత్రంగా ఉండేది. యేసన్ గారు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు, పలకరించేవాడు. క్షణక్షణం భయంగా, బాధగా ఉంటే నాకు తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు తప్ప ఇంకొకరు లేరండి. దేవుడు తప్ప ఇంకొకరు. నాతో మాట్లాడగలిగిన వాళ్ళు, నాతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా సందర్భాలు ఉన్నారంటే అది దేవుడు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఇక మాట్లాడాలి కదండి, మనుషులం కదా మనం, మనుషులు కాబట్టి మాట్లాడాలి. కాబట్టి నా ప్రభుతోనే మాట్లాడుతుంటాను, పిచ్చి పిచ్చిగా, అమాయకంగా. నాకు ఏ తోస్తే నోటికి నాకు ఏ తోస్తే అదే ప్రభుతో నేను మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కానీ ప్రతిదీ నా లైఫ్ అంతా దేవుడు ఒక దర్శనమేనండి.